పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోని మహిళలకు 33% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మహిళా సమైక్య డిమాండ్ చేస్తుంది. అసలు ఆ డిమాండ్ గల కారణాలు ఏంటి, విశాఖలో ఈరోజు జరుగుతున్న నిరసన ఎందుకు అనే వివరాలపై ఇప్పుడు మనల్ని అడిగి తెలుసుకుందాం. అసలు దేనికండి డిమాండ్? మాకు 33% రిజర్వేషన్లు కావాలని 1996 నుంచి కూడా గీతా ముఖర్జీ గారు పోరాటం చేసి పార్లమెంట్లో ఒక అప్పీల్ పెట్టడం జరిగింది. ఆ అప్పీల్ని పూర్తిగా అమలు చేయకుండా మహిళలకి ఓటు హక్కు కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ మహిళా రిజర్వేషన్లకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈ కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా సరే మీకు చిత్తశుద్ధి అంటే ఈ వర్షాకాల సమావేశాల్లోనైనా మీరు మహిళలకి ఒక గౌరవప్రదమైన ప్రకటన చేశారు కాబట్టి మేము ఇస్తాము, రిజర్వేషన్లు కల్పిస్తాము అన్నారు కాబట్టి గౌరవప్రదంగా ఆ రిజర్వేషన్లు కల్పించాలి. ఏంటంటే 1996 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేసినప్పటికీ 2023న ఆమోదం పొందినట్టే పొందింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి కూడా ఈ రోజు వరకు అది అమల్లోకి రాకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఏంటంటే మహిళల్ని ఓటుభయంగా చూస్తున్నారు తప్ప మీరు వేరే విధంగా చూడట్లేదు. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉన్నట్లుగా అయితే ఈ వర్షాకాల సమావేశాల్లోనైనా మహిళా బిల్లును ఏ లింకులు లేకుండా, అంటే జనగణ డీలిమిటేషన్ అలాంటి షరతులు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా మహిళా బిల్లును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రాబోయే కాలంలో అన్ని ప్రజా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ప్రస్తుతం మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రిజర్వేషన్ల ప్రకారంగా కానీ లేకపోతే ఏ విధంగా అయినా సరే మహిళలకు పదవులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ భర్తలే ఒక ఏదో పదవిని అనుభవిస్తున్నారు, వాళ్ళు అజమాయిషి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు మహిళల పేరు మీద ఉండాలి, ఇప్పుడు కొత్తగా మహిళలే ఉండాలి కార్పొరేట్లుగా అని చెప్తూ ఉన్నారు. కొంతమంది కొన్ని ఏరియాల్లో మహిళలకి సీట్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ భర్తలే పనిచేస్తున్నారు. ఎందుకంటే మహిళల్ని బయటకు పంపించకూడదు. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా సనాతన ధర్మం అనేసి, అంటే మహిళలు వంటింటికే పరిమితంగా ఉండాలి తప్ప రాజకీయాల్లో కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడికైనా సరే స్వచ్ఛందంగా తిరగకూడదు అనే అభిప్రాయం వాళ్ళకి. కాబట్టే భర్తలే పనిచేసే విధానాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మహిళకి ఏదైతే సీట్ ఇచ్చారో ఏదైతే ఇవి ఇచ్చారో అది పూర్తిగా మహిళ చేతుల్లోనే ఉండాలి. ఆ నిర్ణయాలు ఏవైతే మహిళలే తీసుకోవాలి. అయితే ఈ 33% రిజర్వేషన్ లేకపోవడం కారణంగానే ఈ భర్తలు కూడా మహిళల్ని వెనకంజు పెట్టి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా రిజర్వేషన్లు అమలు చేసి మహిళలకు గౌరవం కల్పించాలని కోరుకుంటున్నాం. అన్ని సమస్యలకి కూడా మహిళలు 33% రిజర్వేషన్ అమలు అయితేనే పరిష్కారం అవుతాయన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తుంది.